హాయ్ గైస్, ఇలాంటి వీడియో కూడా ఒకరోజు చేస్తాను అనుకోలేదు. ఎందుకంటే ఈ బైక్ తెలుసు అందరికీ, యాక్సెస్. ఈ యాక్సెస్ని ఈరోజు మళ్ళీ తిరుపతి పంపించేస్తాను. ఎందుకంటే తెలుసు కదా అందరికీ, నేను కొత్త బండి కొన్నామని చెప్పి, ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. సో ఇంకా ఇది మా డాడీ వాడుకుంటాడని చెప్పి, ఇట్లా మా డాడీ బండి కూడా అంత సరిగ్గా ఉండదు. సో ఇది వెనక్కి పంపించేస్తాను. చాలా మెమరీస్ ఉన్నాయి గైస్ దీంతో. పోతా అన్నీ మాడుకుందాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు దీన్ని రైల్వే స్టేషన్కి పోయి అక్కడ ప్యాక్ చేపించి ట్రైన్లో తిరుపతికి పంపించేసేయాలి. గైస్ అసలుకి నా మైండ్లో కొత్త బైక్ థాటే లేదు ఫస్ట్లో. కాకపోతే మధ్యలో మా డాడీ బైక్ చెడిపోయింది. కరెక్ట్గా అదే టైంకి మా డాడీ బైక్ చెడిపోవడము, ఇంకా మళ్ళీ కొత్త బ్యాటరీ బైక్ ఒకటి కొందాం అనుకోవడము, ఇంకా వద్దులే ఎట్లనో నేను కూడా కొత్త బైక్ కొందాం అనుకున్నా కదా. సో ఈ యాక్సెస్ని అక్కడికి పంపించేసి నేను కొత్త బైక్ తీసుకుందామని చెప్పి అనుకున్నా. కాకపోతే ఫస్ట్ ఇంటికి పోయిన తర్వాత బైక్ తీసుకొని ఆ తర్వాత ఈ బైక్ ఇక్కడికి తెచ్చేసి బెంగళూరుకి ఇప్పుడు దీన్ని పంపిస్తాను అక్కడికి. అసలు నా ఫీలింగ్ ఏంటంటే, నేను ఇది పంపించిన నెక్స్ట్ రోజు నుంచి నేను ఫుల్ రిగ్రెట్స్ ఫీల్ అవుతానేమో అని చెప్పి. ఎందుకంటే మా పీజీ నుంచి నేను ఎక్కడికి బయటికి పోవాలన్నా సరే బైక్ తీస్తుంటే, ఇప్పటి నుంచి అట్లా ఎన్ఫీల్డ్ తీయలేనేమో. ఎందుకంటే అది కొంచెం పెద్ద బైక్, ఇది చాలా మోర్ కంఫర్టబుల్ బైక్. ఇది ఏమో ఇంటికి పంపిస్తున్నా అని చెప్పి ఒక హ్యాపీనెస్ ఉంది, కానీ ఏమో దీన్ని వెనక్కి పంపించలేకపోతున్నా దీన్ని అసలుకి. ఈ బైక్లో నేను పెట్రోల్ ట్యాంక్ ఖాళీ చేసింది చాలా తక్కువ, ఈరోజు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఫస్ట్ బైక్ని ర్యాప్ చేయించాలి. గైస్ ఇదే బుకింగ్ ఆఫీసు. ట్రాన్స్పోర్టేషన్ చేయించాలంటే రైల్వే త్రూ మనం ఇక్కడికే రావాలి. భలే రూడ్గా మాట్లాడతారు గైస్ ఇక్కడ, గవర్నమెంట్ జాబ్ అని చెప్పి. ఇక్కడ మనం ప్యాక్ చేయించి బండిని, ఈ బండి ప్యాకింగ్ 453 రూపీస్ అంట. తర్వాత ఇక్కడ బండి ప్యాక్ చేసుకుని ఫస్ట్ అయితే ఇట్లా ఒక ఫామ్ ఉంటుంది గైస్, ఇది జస్ట్ రెఫరెన్స్ కోసం పెట్టాను. కావాలన్న వాళ్ళు కొంచెం పాస్ చేసి చూడండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫిల్ చేసిన తర్వాత ఆర్సీ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్, అదొకటి, ఆధార్ కార్డు ఒకటి జిరాక్స్ చేసుకొని అక్కడ ఫస్ట్ దాని లోపలికి పోయి బిల్ తీసుకొని దీని పెట్రోల్ ఎంటీ చేస్తారు. ఎంటీ చేసిన తర్వాత ఈ ఆఫీస్కి వచ్చి పార్సల్ తీసుకొని, దానికి ఒక 400-500 ఉంటుందేమో మోస్ట్లీ, అది తీసుకొని వెళ్ళి వాళ్ళు ఫుల్ ప్యాకింగ్ చేసుకున్న తర్వాత దాన్ని వెయిట్ చూస్తారు వాళ్ళు. అక్కడ ఒక స్టేషన్ మాస్టర్ సైన్ పెడతాడు, సైన్ పెట్టేసిన తర్వాత పార్సల్ తీసుకొని వెళ్ళాలి. గైస్ ఫైనల్గా డబ్బులు కట్టేస్తే మనకు ఒక ఇట్లా ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ని వాళ్ళ దగ్గరికి ఇస్తే వాళ్ళు దాన్ని అక్కడ బండి మీద పేస్ట్ చేసి దాన్ని లోడ్ చేసి అక్కడ తిరుపతిలో మళ్ళీ దించేస్తారు. గైస్ ఫైనల్గా మన బైక్ని ఫుల్గా ప్యాక్ చేసేసినారు. ఇంకా ట్రైన్లోకి లోడ్ చేయడానికి రెడీగా ఉంది. ఇది ఎందుకో తెలియని బాధ, మిస్ అవుతున్నట్టుగా ఫీలింగ్, ఎందుకంటే వెళ్ళిపోతుంది కదా. దీని సైడ్ వ్యూ మిరర్స్ అన్ని తీసి కూడా డిక్కీలో పెట్టేసినారు. ఐ మిస్ యూ అని చెప్పాలనిపిస్తుంది, కాకపోతే అది మనిషి కాదు కదా. ఇంకా బండి ఇచ్చేసిన బాధలో ఎక్కడికి పోవాలో తెలియక లూలు మాల్కి వచ్చినాను. ఈ బాధలో ఉన్నా సరే ఒక బిర్యానీ తిందామని చెప్పి. ఈ లూలు మాల్లో వేరే వస్తువులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఫుడ్ ఐటమ్స్ మటుకు చాలా బాగుంటాయి. అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉంటాయి ఫుడ్. నేను ఇదివరకే ఒక షార్ట్స్ చేసాను దాని మీద, అది కింద డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను, చూడండి ఖచ్చితంగా షార్ట్స్. అది లూలు మాల్లో ఫుడ్ అది కూడా. ఇంకా ఈ బిర్యానీకి అబ్బాబాబాబాబా అనే ఒక రివ్యూ తప్ప ఇంకేమీ లేను. అదొక టైప్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది వెజ్ బిర్యానీకి. ఈ రాయితా కూడా చాలా బాగుంది, కొంచెం స్పెషల్గా అనిపించింది. అందులో రకరకాలుగా ఏమేమో వేస్తారు, చాలా స్పెషల్గా అనిపించింది. అన్నీ ఇక్కడ గ్రామ్స్ లెక్కలో తీసుకోవాలి లూలు మాల్లో. ఈ బిర్యానీకి రైతా కాంబినేషన్ మటుకు వేరే లెవెల్లో ఉంది. ఈసారి నుంచి ఎప్పుడు వచ్చినా సరే బిర్యానీకి రైతా ఖచ్చితంగా తీసుకోవాలి. గైస్ ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలానే లాస్ట్లో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోతో మీ ముందర ఉంటా.